మనం ఈరోజు కార్తీక దీపం 754 ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. మీకు సీరియల్ బోర్ కొట్టకుండా, మీ టైం వేస్ట్ కాకుండా సీరియల్ మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్నీ తీసేసి ఎడిట్ చేసి మీకు పెడుతున్నాం. కాబట్టి హాయిగా చూసేయండి. చెప్పాను, మరేమన్నాడు? వినలేదు. చెవులు మూసుకున్నాడా? ఫోన్ మాట్లాడుతున్నాడు. మళ్ళీ చెప్పొచ్చు కదా. ఒకసారి చెప్పడానికి ఎంత కష్టపడ్డానో మళ్ళీ ఎలా చెప్పాలి? ముందే ఎలా చెప్పావో మళ్ళీ అలాగే చెప్పాలి. వాడు నన్ను కేర్ చేయట్లేదు దీపా. నువ్వు సూరజ్ని కేర్ చేయాలి. ఇవన్నీ నాకేం తెలుస్తాయి? ప్రేమలో పడితే తప్పదమ్మా, చేయాలి. ఎంతవరకు చేయాలి బావా? ఒక మనిషి మాట్లాడడానికి వస్తే ఆ మనిషి ఏం చెప్పాలనుకుంటుందో వినాలి అనుకోవడం కామన్ సెన్స్. ప్రేమకి కామన్ సెన్స్ ఉండకపోవచ్చేమో. పోనీ ఏ సెన్స్ ఉంటుందో నువ్వే చెప్పు. ఆ సెన్స్ లోనే ట్రై చేస్తాను. బాగా విసిగిపోయినట్టున్నావు. చిరాకు వస్తుంది. సూరజ్ మీద కాదు, నా మీద నాకే. ఎందుకు? సూరజ్ని కావాలనుకుంటున్నందుకు. మనకు కావాల్సింది మనకి ఈజీగా దొరికితే దానికి వాల్యూ ఉండదు జోస్నా. సూరజ్ కి అంత యాటిట్యూడ్ ఎందుకు? నా ప్రేమ వాడికి అర్థం కావట్లేదా? కనిపించట్లేదేమో. ఎలా చూపించాలి? ఈరోజు పార్టీ ఉంది, మా ఇంటికి రావాలి అంటే ఎందుకు రావాలి అంటాడు. నీతో ఒక విషయం చెప్పాలి అంటే నేనెందుకు వినాలి అంటాడు. నేను ఒక మెట్టు దిగుతుంటే సూరజ్ ఒక మెట్టు ఎక్కుతున్నాడు. నేను పంతం వదిలేశాను అంటే వాడు పొగరుగా మాట్లాడుతున్నాడు. అదిగో చూడు, మళ్ళీ కోపం వస్తుంది. కోపం కాదు బావా, బాధ. నా మనసు మారాలి అన్నాడు, మారింది. నేనెంత మారానో నీకు అర్థమవుతుంది. కానీ సూరజ్కి అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఈరోజు సూరజ్ బర్త్డే. అక్కడ సూరజ్ని విష్ చేద్దాం అనుకున్నాను. సర్ప్రైజ్ పోతుందని సైలెంట్ గా ఉండిపోయా. నా మనసులో మాట చెప్పాలి అనుకున్నా, కానీ ఛాన్స్ ఇవ్వలేదే. నువ్వే తెలుసుకోవాలి. సూరజ్ ఎవరికి ఛాన్స్ ఇవ్వడు బావా. మాటలతో మన మైండ్ ని డైవర్ట్ చేస్తాడు. మనం చెప్పాలనుకున్నది మర్చిపోతాం. ఒకవేళ గుర్తు పెట్టుకుని మరి చెప్పినా సూరజ్ వినడు. సూరజ్ వినాలనుకున్నప్పుడు మాత్రమే వింటాడు. కొద్దిగా అయినా వింటాడా? అసలు నన్ను చెప్పనిస్తేనే కదా. నేనేమో స్టార్ట్ చేశాను, సూరజ్ ఏదో విన్నాడు. స్ట్రైట్ గా చెప్పలేక అటు తిరిగి చెప్పాను. మళ్ళీ ఇటు తిరిగి చూస్తే ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. నా మాటలు గోడలు తప్ప వినడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్టుంది. నువ్వు చెప్పాలి అనుకుంటున్నావా, ఇక చెప్పినా అనవసరం అనుకుంటున్నావా? ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తేనే వినలేదు, అందరిలో చెప్తే వింటాడా? ఒకవేళ వింటే ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. అయితే ఒక మాట చెప్పు, నువ్వు లూజర్వా ఫైటర్వా? నేను ఫైటర్ని. అయితే ఫైట్ చేయి. ఏం చేయాలి? బర్త్డే సెలబ్రేషన్ ఉందని సూరజ్కి తెలీదు, కానీ సూరజ్ వస్తాడు. అందరి ముందు ధైర్యంగా నువ్వు నీ మనసులో మాట సూరజ్కి చెప్పు. మన మీద మనకున్న నమ్మకమే మన విజయానికి తొలిమెట్టు. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. సరే బాబా, చెప్తాను. కానీ సూరజ్ రుజువు అడిగితే? రుజువులా? అవును బాబా. నీ మనసులో నేనున్నాను అని రుజువేంటి అని అంటే ఎలా చూపించాలి? సూరజ్ అదే అడుగుతాడు. చూడండి, జోస్న చెప్పింది కరెక్టే బావా. సూరజ్ అలాంటోడే. జోస్ను చెప్పడానికే ఇంత భయపడుతుంటే మనసులో సూరజ్ ఉన్నాడని ఎలా నిరూపిస్తుంది? చాలా పెద్ద సమస్య వచ్చింది బాబా. వీళ్ల ప్రేమకు ఒక ముగింపు వచ్చింది అని ఆనందపడే లోపే మరో ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్ళని ఎలారా కలిపేది? ముందు మనం లోపలికి వెళ్దాం పద బాబా. సూరజ్ ఏడమ్మా? పిలిచాను తాత. పిలవడం కాదు, వెంట పెట్టుకుని తీసుకురావాల్సింది. అవును, దానేమన్నా చంటి పిల్లడా అత్త చేయి పట్టుకుని తీసుకురావడానికి? పిలిచింది, వస్తాళ్లే. అన్నయ్య, రాదాసు. ఒరే దాసు, ఊర్లోకి ఎప్పుడొచ్చావురా? ఈ రోజే పారు. నేను రాలేదమ్మా, కార్తీక్ రప్పించాడు. కార్తీక్ రప్పించాడా? అవును పారు, నేనే రమ్మన్నాను. సూరజ్ బర్త్డేకి నా కొడుకెందుకురా? ఎందుకో నాకు అర్థమైంది పిన్ని. ఎందుకు దశరథా? ఒక మంచి విషయం జరుగుతున్నప్పుడు అయిన వాళ్ళంతా మనతోనే ఉండాలి కదా. దాసు నా తమ్ముడు. నా కూతురికి మంచి జరుగుతున్నప్పుడు వాడు పక్కన లేకపోతే ఎలా? అందుకే కార్తీక్ పిలిపించాడు. అవునా కార్తీక్? అవును మావయ్య. ఇక్కడ మంచి జరగబోతోందని ఎవరు చెప్పారు దశరథా? జోస్న మనసు మారితే గాని నేను పెళ్లి చేసుకోను అని సూరజ్ అంటున్నాడు. నేను జీవితంలో పెళ్లే చేసుకోనని భీష్మించి కూర్చుంది జోస్న. మనమంతా కలవాలని కోరుకుంటున్న మనుషులు ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉంటే
మంచి ఎలా జరుగుతుంది దశరథ? నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదా పరువు నీకు? అది కాదురా. ఏది కాదు? నువ్వేమన్నా కాలజ్ఞానం రాసావా? అన్ని ముందే నీకు తెలియడానికి? ఏం జరుగుతుందో జరిగే వరకు మనకు తెలియదు. మనం చేయాల్సిందల్లా మంచి జరగాలని కోరుకోవడమే. మా ముందు అంటే అన్నావు, ఇలా సూరజ్ ముందు అన్నావు గనక. అండానికి సూరజ్ రావాలి కదా. వస్తున్నాడు, వీడికి 100 ఏళ్ళు. రా సూరజ్, నీకోసమే అందరం వెయిట్ చేస్తున్నాం. నా కోసం అందరూ వెయిట్ చేయాల్సిన... ఏంటి సూరజ్ ఆగిపోయావు? ఈరోజు నీ బర్త్డే కదా, నిన్నెందుకు పిలిచామో నీకు ఇప్పటికి అర్థమైపోయే ఉంటుంది. అర్థమైంది సార్, కానీ నా బర్త్డే అని... నేనే చెప్పాను. చెప్పడం ఏంటి? ఈ ఏర్పాట్లన్నీ కూడా తనే చేసింది సూరజ్. నా బర్త్డే నీకెలా తెలుసు జోష్నా? తెలుసుకున్నాను, ఎలా? పెద్ద ఆయన చెప్పాడు. జోష్నానా? అవునరా, ఆ పేర్లే వచ్చింది. నీ గురించి అడిగింది, అలవాట్లు పద్ధతులు లాంటి వివరాలు. నాకు ఇలాంటివన్నీ నచ్చవు జోష్నా. నేను ఏర్పాటు చేయడం నచ్చలేదా? నీకు సెలబ్రేట్ చేసుకోవడం నచ్చదా? 2. పెద్ద ఆయన దగ్గర ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకునేవాడి వంట కదా. చాలా తెలుసుకున్నట్టున్నావు. నీ గురించి తెలుసుకుందంటే ఎందుకో నువ్వు అర్థం చేసుకోవాలి కదా సూరజ్. ఈరోజు కేవలం నీ బర్త్డే మాత్రమే స్పెషల్ కాదు, నీకు ఇచ్చే గిఫ్ట్ కూడా స్పెషలే. ఏంటి, గిఫ్ట్లు కూడా ఉన్నాయా? పారు, అర్థమైంది. చెప్పు జోస్నా, ఎందుకంటే మంచి టైం రాదు. మీరు నా కోసం ఏర్పాట్లు చేయడం... ఏంటి సూరజ్, ఇదేమైనా పెద్ద విషయమా? ఈరోజు నీ బర్త్డే, అదే మా బర్త్డే అయితే నువ్వు సెలబ్రేట్ చేయవా? ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలనుకోవా? అందరూ ఓ చోట ఉన్నప్పుడు మంచి విషయాలు ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలి. వచ్చి కేక్ కట్ చేయి, మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. తాత, ఒక్క నిమిషం. కేక్ కట్ చేయడానికంటే ముందు ఇక్కడ మరొకటి జరగాల్సి ఉంది. ఏంటి బ్రదర్? అది చెప్పాల్సింది నేను కాదు, నువ్వు ఇలా రా. బ్రదర్, ఇలా నిలబడు. చెప్పు జోష్ను, ధైర్యంగా నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నాతో ఎవరైనా ఏదైనా మాట్లాడాలా బ్రదర్? అవును బ్రదర్, ఒకరు నీతో మాట్లాడాలి. జ్యోత్స్నతో మీరు పెట్టిన పెళ్లి ప్రపోజల్ ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను. చెప్పు జోష్ను. సూరజ్, నేను నీతో ఒకటి చెప్పాలి. చెప్పు జోష్నా. నేను మనుషుల్ని పుస్తకం చదివినట్టు చదవలేను. నాకు ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచనలు కానీ అలవాట్లు కానీ లేవు. కానీ నీ గురించి నీకు తెలియకుండానే తెలుసుకున్నాను. నీలాంటి తెలివైన మనిషికి నా ప్రయత్నం ఎందుకో అర్థం కాకపోవడం ఏమీ ఉండదు. జనరల్గా ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే, ఈ తరంలో ఉన్న ఆడపిల్లని. ఎంతో గారంగా పెంచారు, దేనికి లోటు లేదు. ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు. నాకిది కావాలి అని ఏ రోజు ఎవరిని అడిగింది లేదు. జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు అని మా బావ దీప చెప్పిన తర్వాత అర్థమైంది. అందుకు అందరి ముందు నీకొక మాట చెప్పాలి అనుకుంటున్నాను. దాన్ని ఎవరు ఎలా తీసుకుంటారో, ఎవరు ఎంతవరకు నమ్ముతారో అనేది నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నాకనిపించింది చెప్పడం. చెప్పు జోష్న. చెప్తాను. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు, నా మేలు కోరుకునేవాళ్ళు, నా శ్రేయోభిలాషులు, నా సొంత వాళ్ళు, నా కన్నవాళ్ళు. నా సంతోషం కోసం ఆలోచించేవాళ్ళు, నా కోసం ఏదైనా చేసేవాళ్ళు, నేను తప్పు చేస్తే సరిదిద్దేవాళ్ళు, నేను మంచి చేస్తే మెచ్చుకునేవాళ్ళు, నేను కష్టంలో ఉంటే సాయంగా నిలబడేవాళ్ళు, నేను భయంతో ఉంటే ధైర్యం చెప్పేవాళ్ళు. ఇలాంటి వాళ్ల ముందు నేనేం చెప్పడానికైనా ఆలోచించాల్సిన అవసరం లేదు. నిర్భయంగా చెప్పొచ్చు, సూరజ్, నువ్వంటే నాకిష్టం. మీ అందరికీ చెప్తున్నాను, సూరజ్ అంటే నాకిష్టం. సూరజ్తో జీవితాంతం కలిసి బ్రతకగలను అన్న నమ్మకం నాకుంది. నా మనసు ఇది అని ఇంతకంటే నేను బాగా చెప్పలేను. అర్థమైందో లేదో
నువ్వే చెప్పాలి. తాత, నేను చెప్పాల్సింది చెప్పాను. నేనంటే ఇష్టమా కాదా సూరజ్ చెప్పాలి. చెప్పు సూరజ్. నా మనవరాలు సిగ్గు విడిచి అందరి ముందు తన మనసులో మాట బయటపెట్టింది. పెళ్ళే చేసుకోను అన్న అమ్మాయి జీవితాంతం కలిసి ఒక మనిషితో కలిసి బతకగలనని చెప్తోంది. ఎవరిని అడగడమే తెలియని మనిషి నీ ముందు నిలబడి అడుగుతుంది. నీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నాం. చెప్పు సూరజ్. మేమంతా నీ మంచి కోరుకునే మనుషులమే. అలా అని నిన్ను బలవంత పెట్టము. నువ్వు చెప్పింది నాకు ఇంకా గుర్తుంది. పెళ్ళనేది ఇద్దరి ఇష్టంతో జరగాలని నువ్వు అన్నావు కదా. ఇప్పుడు జోష్న తన ఇష్టం చెప్పింది. నీ ఇష్టం మీద ఒకరి జీవితం ఆధారపడింది. చెప్పు సూరజ్. చెప్పు బాబు, కానీ చెప్పే ముందు కాస్త ఆలోచించి చెప్పు. ఇది మా కుటుంబం కాదు, మన కుటుంబం. దీంట్లో నువ్వు ఉంటావు. నీ నిర్ణయం ఏదైనా సరే మేం దాన్ని అంగీకరిస్తాం. చెప్పే ముందు మాత్రం ఒక్కసారి ఆలోచించు. చెప్పు సూరజ్. జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటావా లేదా? తనంటే నీకు ఇష్టం ఉందా లేదా? ఈ రోజుతో ఈ విషయం తేలిపోవాలి. ఈ రోజుతో ఈ విషయానికి ఒక ముగింపు ఇవ్వాలి. నీ నిర్ణయం ఏదైనా మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం. మీరంతా నా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని అర్థమైంది. చెప్తాను, వినండి. జ్యోత్స్న అంటే నాకు ఇష్టమే. జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. నేను జ్యోత్స్న మనసులో ఉన్నానని నాకు అర్థమైంది. తన మాటలు చూసి కాదు, తన కళ్ళని చూసి నేను నమ్ముతున్నాను. ఆ రోజు మీ అందరి ముందు చెప్పాను, జ్యోత్స్న మనసులో నేను లేనని. కానీ ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నాను, జ్యోత్స్న మనసులో నేనున్నాను. నేను మాత్రమే జ్యోత్స్న మనసులో ఉన్నానని కూడా నమ్ముతున్నాను. తన మాటల్లో, తన చేతల్లో, తన చూపుల్లో నా మీద ఉన్న ప్రేమ చాలా స్పష్టంగా తెలుస్తుంది. నేను కూడా జ్యోత్స్నను ఇష్టపడుతున్నాను. తనతో కలిసే బ్రతకాలని ఆశపడుతున్నాను. అది కూడా మీ అందరి ఆశీర్వాదంతోనే. మొత్తానికి సాధించావు జోష్న. కంగ్రాచులేషన్స్. ఊరై దాసు, అలా చూస్తావేంట్రా? చప్పట్లు కొట్టు. నాకేదో కొత్త లోకంలోకి వచ్చినట్టుందమ్మా. అంతా కొత్తగానే కనపడుతుంది. సర్లే కాని ఇవన్నీ తర్వాత చెప్తాను. కార్తీక్ చెప్పాడు కానీ ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడనుకోలేదు. ఇప్పుడు అసలైన బర్త్డే సెలబ్రేషన్ జరగబోతున్నాయి. ఇప్పుడు నువ్వు నిజంగానే నా మనవడైపోయావురా, చిన్న మనవడా. చిన్న మనవరాలా? రామ్మా. చిన్న మనవరాలా? అవును దాసు. పెద్ద మనవడు కార్తిక్, చిన్న మనవడు సూరజ్. పెద్ద మనవరాలు దీప, చిన్న మనవరాళ్ళు జ్యోత్స్న. ఈ రోజు సూరజ్ పుట్టినట్లేదు, ఈ శివనారాయణ పుట్టినట్టుంది. అలాగని ముందే చెప్పుంటే మరొక కేక్ తెచ్చేవాళ్ళం కదండి. జోకు బాగుంది పారిజాతం. నేనైతే నిజంగానే కేక్ తెచ్చేదానండి. నా చిన్న మనవడి బర్త్డే అంటే ఈ తాత బర్త్డే అయినట్టే. రా సూరజ్, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఇక మొహమాటం ఏమీ లేదు సూరజ్. నువ్వు ఎవరికి తినిపించాలనుకుంటున్నావో వాళ్ళకి తినిపించేయి. కార్తీక్ గారు నాకు అన్నయ్య, దీప గారు నాకు వదిన. అందుకే ముందు అన్నయ్యకి తినిపిస్తాను. అమ్మ దొంగ, మనసులో ఒకటి పెట్టుకుని బయటికి వేరే ఒకటి మాట్లాడుతున్నావు కదా. చూసావు దీపా, మొదటి మొక్క అన్నయ్య కంట, రెండో ముక్క వదినకి, అప్పుడు మూడో మొక్క కాబోయే అత్తయ్యకి, కాబోయే మామయ్యకి, ఇంకా కాబోయే భార్యకి ఎప్పుడు తినిపిస్తాడో. ఆ చివర్లో ఎప్పుడో తినిపిస్తాడేమో. ఆ చిన్న మనవడి లిస్టులో చివర్లో ఉండేది నేనే లేరా? సూరజ్, నీ ప్రయారిటీ అంతా నీకు కాబోయే భార్యకే ఇవ్వాలి. జోష్నికి తినిపించు. సూరజ్ మనసులో ఉంది కూడా అదే. తినిపించు బ్రదర్, మేమేం అనుకోలే. జ్యోత్స్న, తినిపించవయ్యా మరిది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.